కేవలమైన తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు ఏంది కానీ ఈ రవీందర్ గౌడ్ మాత్రం ఇంత బలగాన్ని సంపాదించుకున్నాడు. అవును, హనుమకొండలు ఉన్నోళ్ళు, హైదరాబాద్ లో ఉన్నోళ్ళు అందరూ ఎవరెవరితో పని చేసి ఎవరితో ముచ్చరిచ్చిండో వాళ్ళందరూ ఈ రోజు తన సాగుకు వచ్చి బాహన్నా ఎంత మంచివాడు చనిపోయిండే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటే బాహన్నా నీ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని తొమ్మిదితో వచ్చేటప్పుడు మీకు దండాలు పెడతా. మీరు దూరం ఉంటే మా వాళ్ళు ఆట ఉంటారు. దయచేసి మీరు దూరం ఉండండి ప్లీజ్. ఆర్టీసీ డ్రైవర్లు అంటేనే బాటమ్మటి ఎంత క్రమశిక్షణగా పోతారు లైన్ దాటకుండా. ఇక్కడ కూడా మీరు అట్లా నిజం చేయాలి. మీ బస్సు నడవకుంటే మా
క్షీరసాగరం రవీందర్ గౌడ్ తన కన్న తల్లి మల్లికాంబ చింతకు, మరి అలాగే తన బామ్మర్ది శ్రీకాంత్ చింతకు, తన అత్త మామ అమృత గోపాల్ ఈరోజు అయ్యా నువ్వు లేక ఈ రోజు నా బిడ్డ పరిస్థితి ఆగమయ గోచంలో పడిపోయిందని కోరుకుంటూ ఏడుస్తూ మరి చిన్ననాటి స్నేహితులు వాళ్ళు ఎగురుతాం అనుకుంటున్నారు కానీ వాళ్ళ మనసులో బాధ ఎంత ఉంటుందో తెలుసా? ఆ పైకి ఎగరడే తప్ప లోపల మాత్రం మా తోట తిరిగినోడు ఎక్కడ పడితే అక్కడ మేము కలిసి తిన్నోళ్ళం ఇల్లు వదిలి బయటికి వెళ్తే మీరు ఎప్పుడు లోపల రాకుండా మీరు ఎవరైనా లోపలికి వస్తే పాడతాం. ఓకే ఓకే అన్నా, మీరెవరైనా లోపలికి వస్తే దయచేసి ప్లీజ్ దాన్ని ఏమనుకుని 10 నిమిషాలు మరి ఓకే ఈరోజు తను వెళ్ళిపోతున్నాడు కాబట్టి మరి అలాగే ఇక్కడ చిన్నారం మిత్రులు, ఇక్కడ డ్రైవర్ వాళ్ళు మా మిత్రుడు బతుకుతాడు కావచ్చు అని చాలా మంది ఆశపడ్డారు. అలాంటి మిత్రుడు ఈ రోజు వెళ్ళిపోతుంటే వీడుకోలు పలుకుతూ మరి ఈ చిన్నారం గ్రామం అంటే ఒక రాగాల పూతోట. ఈ రాగాల పూతోటలో ఒక పువ్వు నీలరాలి వెళ్ళిపోతున్నది. అన్నిటి వీడుకోలు పలుకుతూ రాగాల పూతో